సంస్కృతి సంప్రదాయాల మేళవింపు సంక్రాంతి పండగ ముగిసిన మరుసటి రోజే ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద ఆటల పండగ మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కొమరంభీం కాంప్లెక్స్లోని క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి ఇంటర్ సొసైటీ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సాంఘిక, బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు ఏకలవ్య విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, స్టార్స్ విద్యాసంస్థల్లోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఒక్కో సొసైటీ నుండి 219 మంది బాలురు, 193 మంది బాలికలు కలిపి 3199 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటుండగా 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, రెఫరీలు పాల్గొంటున్నారు. ఉట్నూరులోని ఐటీడీఏ, ఏకలవ్య విద్యాలయాలు కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీల కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లయబద్ధంగా సాగిన నృత్యాలు, ఏకాగ్రతతో చేసిన విన్యాసాలు అలరించాయి. ఆయా జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు ప్రదర్శించిన కవాతు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల దుస్తుల్లో క్రీడాకారులు, అందంగా ముస్తాబు చేసిన క్రీడా ప్రాంగణం, క్రీడల ప్రారంభ సూచికంగా ఎగురవేసిన జెండాలు, బెలూన్లతో ఆ ప్రాంతమంతా రంగులమయమైపోయింది. శాస్త్రీయ, జానపద, ఇతర సంప్రదాయ నృత్యాలతో విద్యార్థులు హోరెత్తించారు. విద్యార్థుల వేషధారణ కూడా ప్రత్యేకతను చాటుకుంది. ఖానాపూర్ శాసనసభ్యుడు వెడమ బొజ్జు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్పేయి, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఇంకా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తొలి రోజు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి గెలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, మెడళ్లను అందజేశారు. కాగా ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి పోటీలను పురస్కరించుకొని క్రీడా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలతో ఉట్నూరులో పండగ వాతావరణం నెలకొనడమే కాకుండా సందడి కూడా నెలకొంది.